నమస్కారం అండి. మానవుడు అనేక రకాలుగా ప్రయోగాలు చేసి నూతన ఆవిష్కరణలను కనిపెడుతున్నాడు. మన యొక్క భూ ప్రపంచంలో ఒక 100 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఎంతో టెక్నాలజీలో చేంజెస్ వచ్చాయి. మనం ఎంతో అభివృద్ధి చెందాం. అలాగే అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా మందును కనిపెడుతూ ఆరోగ్యవంతంగా జీవించడం జరుగుతుంది. కానీ మానసికమైన వ్యాధికి మందుని కనిపెట్టలేకపోతున్నాడు. మనిషి ప్రతి క్షణం కూడా గతానికి సంబంధించిన ఆలోచనల్లో జీవిస్తున్నాడు. ఈ యొక్క ఆలోచన ప్రతి క్షణం కూడా మానసికంగా మనిషిని దారుణంగా బాధపడుతుంది. కొందరు ఈ యొక్క అధిక ఆలోచనలో పడిపోయి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి క్షణం కూడా నాకేదో జరిగిపోతుంది, నేను అనుకున్నది జరగట్లేదు, ఇలా రకరకాల ఆలోచనలతో మనిషి సతమతం అవుతూ కృంగిపోతూ జీవితం అంతా కూడా ఎందుకు జీవిస్తున్నాడో తెలియకుండా జీవిస్తూ మరణించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మానసికమైన వ్యాధికి మందు లేదంటారా? ఖచ్చితంగా ఈ యొక్క మానసికమైన వ్యాధి నుండి మనిషి రక్షించుకోలేడంటారా? ఖచ్చితంగా రక్షించుకోగలడు. ప్రతిరోజు కూడా మనం మన యొక్క పూర్వీకులు ఇచ్చిన యోగ సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క మానసికమైన వ్యాధి నుండి బయటపడవచ్చు. అయితే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనిషి గతానికి సంబంధించిన విషయాలను ఎలా వదిలివేయాలి, తనని తాను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు ఈరోజు వీడియోలో వివరించబోతున్నానండి. ఏంటంటే మన చుట్టూ అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఈ యొక్క చెట్లు వర్షాకాలంలో అధికంగా తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క తుఫాను యొక్క తీవ్రతను తట్టుకుని అది నించుంటుంది. అలాగే చలికాలం వచ్చినప్పుడు ఆ యొక్క చలికి వణుకుతూ ఆ యొక్క చలి యొక్క తీవ్రతను తట్టుకుంటూ మరలా తన యొక్క స్థితిలోకి రావడం జరుగుతుంది. ఎండాకాలం వచ్చినప్పుడు ఆ యొక్క ఎండ తీవ్రతను బలంగా ఎదిరిస్తూ నేను ఇంకా జీవించి ఉన్నాను అని తను మనకు నేర్పిస్తుంది. ఇలా సంవత్సరంలో ఈ యొక్క 3 ఋతువుల్లో చెట్టు అనేది అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటుంది. అలాగే చెట్టుకి ఏదైనా పండు కాసినట్లయితే మనం అందరం కూడా కొన్ని రాయిలు పట్టుకొని విసురుతో ఆ యొక్క పండ్లను తీసుకుంటాం. అంటే ఇలా అనేక రకాలుగా ఎదురు దెబ్బల్ని ప్రతి క్షణం కూడా చెట్టు ఎదుర్కొంటుంది. కానీ ఎన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నా సరే చెట్టు అనేది తను ఎదుర్కొన్న ప్రతి ఒక్క దెబ్బను కూడా మౌనంగా గమనిస్తుంది. ఒక ఋషిలా తపస్సు చేస్తుంది. తపస్సు చేసి తన యొక్క అవయవాలలో ఏవైతే బాగా జీవాన్ని కోల్పోయి బలహీనంగా మారి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయో, కొమ్మలు కానీ ఆకులు కానీ పండ్లు కానీ పూర్తిగా వీటిని వదిలేస్తుంది. వదిలేసి మరలా కొత్త చిగురు అందుకొని పచ్చని చెట్టులా మారి ఒక అద్భుతమైన పండుని మనకు అందిస్తుంది. ఆ పండు రుచి చూడగానే తీయగా సుగంధంగా ఆ యొక్క స్మెల్ మనకు వస్తూ ఉంటుంది. అంటే చెట్టుని చూసి మనం నేర్చుకోవాలండి. మనం అనుకుంటాం ఇబ్బంది మనకు మాత్రమే ఎదురైందని, కానీ చెట్టుకు ఎదురవుతుంది కదా. చాలా మంది చెట్టుకు జీవం లేదు కదా సార్ అంటారు. కానీ శాస్త్రవేత్తలు ప్రయోగం చేసి కనుగొంది ఏంటంటే చెట్టుకు కూడా జీవం ఉంది, కానీ అది మనతో మాట్లాడలేదు అంతే. అలాగే మన జీవితంలో అనేక రకాల ఇబ్బందులు మనకు ఎదురవుతున్నాయి. ఆ యొక్క ఇబ్బందుల్ని మనం ఎదుర్కోలేక వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రతి క్షణం కూడా బాగా గురవుతున్నాం. ఒక్కసారి చెట్టుని మనం గమనించినట్లయితే అది ఏ విధంగా అయితే తనలో ఉండే నెగిటివ్ విషయాల్ని, తన యొక్క ఎండిన కొమ్మలని అలాగే ఆకులని పూర్తిగా వదిలేసింది. అలాగే మీలో ఉండే నెగిటివ్ ఆలోచనల్ని పూర్తిగా మీరు వదిలివేయాలి. వదిలివేసి నూతన ఆలోచనల వైపుగా మీ యొక్క ప్రయాణాన్ని మీరు ఈ క్షణం నుంచే మొదలు పెట్టాలి. అయితే సార్ మేము చాలాసార్లు నెగిటివ్ ఆలోచనల్ని పక్కన పెట్టి నూతనంగా ఆలోచించేందుకు ప్రయత్నించాం, అయినా సరే మా యొక్క మనసు మాకు సహకరించట్లేదండి. ఈ యొక్క మనసుని సహకరించే విధంగా ఏ విధంగా మేము వర్కౌట్ చేయాలి అని అడుగుతూ ఉంటున్నారు. చూడండి, మనసు అనేది చాలా చంచలనమైనది. ఒక గాలితో కూడిన తుఫాను వచ్చినప్పుడు ఒక ఎండిన ఆకు ఆ యొక్క తుఫాన్లో పడింది అనుకో,
ఈ యొక్క ఆకు ఆ తుఫానులో చుట్టుకుని ఆ యొక్క తుఫానులో నుండి ఎక్కడికి చేరుకుంటుందో మనకు తెలియదు. అలాగే మనసు కూడా ఈ యొక్క భౌతికపరమైన ప్రపంచంలో పడినప్పుడు ఈ యొక్క భౌతికపరమైన ప్రపంచానికి సంబంధించిన అనేక రకాల విషయాలు మనసును చుట్టుకోవడం వల్ల మనసు ప్రతి క్షణం కూడా పరుగులు తీస్తూనే ఉంటుంది. అటువంటి మనసుని మనం అదుపు చేయాలంటే దానికి ఒకే ఒక మార్గం యోగా. యోగా, ప్రాణాయామం, ధ్యానం. మనం ఈ యొక్క సాధనలో ఏం చేస్తామంటే మనసు ఎందుకు పరుగులు తీస్తుంది, మనసు పరుగులు తీసేందుకు కారణం ఏంటి, మనసుని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎటువంటి సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మనకు ఈ యొక్క యోగా మార్గంలో నేర్పించడం జరుగుతుంది. తద్వారా మనస్సుని మనం కంట్రోల్ చేయవచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనసు అనేది శ్వాసతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శ్వాసని మనం ఇక్కడ అదుపు చేయడం నేర్చుకుంటాం. తద్వారా మనసు అదుపు అవుతుంది. అలాగే శరీరాన్ని బలోపేతం చేస్తాం. తద్వారా మరింతగా ఈ యొక్క మనసుని కంట్రోల్ చేయగలిగే శక్తి మనకు వస్తుంది. మనసు కంట్రోల్ కాయలేకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఇంద్రియాల యొక్క ప్రభావం. ఇంద్రియాలు అధికంగా మనల్ని కోరికల వైపుగా, వ్యామోహం వైపుగా, అర్షడ్ వర్గాల వైపుగా మనల్ని తోస్తూ ఉంటాయి. తద్వారా మనసు కంట్రోల్ కాదు. సాధన ద్వారా మన యొక్క ఇంద్రియాలని మనం సంపూర్ణంగా కంట్రోల్ చేయగలుగుతాం, నెమ్మదిగా. తద్వారా మనసుని కంట్రోల్ చేయగలుగుతాం. అర్షడ్ వర్గాల నుంచి బయటపడతాం. తద్వారా మనసు కంట్రోల్ అవి మనం గతానికి సంబంధించిన ఆలోచనల నుండి బయటపడతాం. అప్పుడు మనకు ఆనందం, ఆహ్లాదం, సంతోషం ఇలా అనేక రకాల అనుభవాలని పొందడం జరుగుతుంది. కాబట్టి సాధకులారా, మీరు గతానికి సంబంధించిన ఆలోచనల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా యోగ సాధన మార్గాన్ని ఎంచుకోవాలి. తద్వారా మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన విజయాల్ని సాధించగలరు. నేను క్రియాయోగం దీక్ష ఇచ్చిన ప్రతి ఒక్క సాధకుడు కూడా అనేక రకాల సమస్యలతో నా దగ్గర రావడం జరిగింది. వారికి ఉన్న సమస్యల కొలది వారికి సాధనా మార్గాన్ని అందజేయడం జరిగింది. ఆలోచనల ప్రకారంగా ఇబ్బంది పడితే ఆలోచనల నుండి ఎలా బయటపడాలి, అనారోగ్య సమస్యలతో వస్తే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి, స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలంటే డెవలప్ అయ్యేందుకు ఎటువంటి సాధనలు ప్రాక్టీస్ చేయాలి, ఇలా అనేక రకాల విషయాలను వివరించి వారికి మోటివేషన్ ఇస్తూ సాధనలో ముందుకు వెళ్ళే విధంగా సహకరించడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.